వైసీపీ విధ్వంస పాలనతో కుదేలైన అమరావతి పునఃనిర్మాణానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా నుంచి ఎక్కువగా జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. సభకు వచ్చేవారికి రవాణా, తాగునీరు, ఆహారం పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అమరావతి అందరిదని, మే 2న జరిగే పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు మా రాజకీయ పార్టీలకు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్లాలి, దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచే ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళిపోతాం.